శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 598వ నామం దాక్షాయణి. మంత్రస్వరూపంలో శ్రీ దాక్షాయణ్యై నమః. మనం ఇంతకుముందు నామాలలో అమ్మవారి యొక్క వివిధ సాధనాపరమైన విధానాలను, అమ్మవారిని ధ్యానించవలసిన ప్రదేశాలను, స్వరూపాలను గురించి తెలుసుకున్నాం. ఇక ఈ నామం నుండి అమ్మవారి యొక్క లీలా వైభవాన్ని వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. ఈ నామంలో అమ్మవారు దాక్షాయణి అని చెప్పబడుతున్నారు. దాక్షాయణి అంటే దక్షుని యొక్క పుత్రిక అని అర్థం. దక్ష ప్రజాపతి ఈ సృష్టి చేయడానికి బ్రహ్మచే బ్రహ్మ మానస పుత్రునిగా సృష్టింపబడ్డాడు. ఆ సృష్టి చేయడానికి తగిన శక్తి కోసం బ్రహ్మదేవుని ప్రార్థించగా బ్రహ్మదేవుడు జగజ్జనని అయిన పరమేశ్వరుని ధ్యానించమని ఆజ్ఞ ఇచ్చాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు దక్ష ప్రజాపతి అమ్మవారి గురించి ఘోరమైన తపస్సు చేయగా అమ్మవారు అతని తపస్సుకు మెచ్చి వరం కోరుకోమనగా ఈ సృష్టి చేయడానికి అవసరమైన శక్తిని ప్రసాదించి నాకు పుత్రికగా జన్మించు తల్లి అని వేడుకున్నాడు. దక్షుని యొక్క శివద్వేషాన్ని గుర్తించినప్పటికీ అమ్మవారు అతని తపస్సుకు మెచ్చి అతనికి పుత్రికగా జన్మించారు. కొద్ది కాలానికి జగజ్జనని తన పుత్రిక అనే భావాన్ని మరచిపోయి కేవలం తన పుత్రికగా తన ఆజ్ఞను పాటించే సాధారణమైన కన్యగా అమ్మవారిని దక్షుడు భావించాడు. అమ్మవారు దక్షుని యొక్క అహంకారాన్ని గమనించి తన పతి అయిన పరమేశ్వరుని చేరుకున్నారు. పరమేశ్వరుడిని అవమానపరచే ఒకానొక యజ్ఞాన్ని దక్షుడు తలపెట్టడంతో ఆ దక్ష యజ్ఞాన్ని అమ్మవారు వేద విరుద్ధమైనది, శివుని నిందించేది అని ఆ యజ్ఞాన్ని దక్షుడిని వినాశనానికి గురి చేశారు. దాక్షాయణి అయినప్పటికీ అమ్మవారు ధర్మ విరుద్ధమైన కార్యాన్ని అడ్డుకొని ఈ లోకాన్ని రక్షించారు. కాబట్టి అమ్మవారు దాక్షాయణిగా ఈ నామంలో మనకు దర్శనమిస్తున్నారు. ఓం శ్రీమాత్రే నమః.